పూరా లోకల్. ఏమనిపిస్తుంది గోల్డ్ రేట్లు చూస్తుంటే? ఇక అది ఎంత పెరిగినా ఇంకా కొనే వాళ్ళు కూడా ఎక్కువనే ఉంటున్నారు. అంటే అది షేర్ మార్కెట్ పడిపోతున్నందుకు గోల్డ్ లాంటి పెట్టుబడి పెడుతున్నారు అంతే. కానీ కొనడం ఎక్కువైతుందంటే కారణం అదే. రేట్లు ఇంకా పెరుగుతాయి అనిపిస్తుందా, తక్కువ అనిపిస్తుందా? ఇక మన చేతుల్లో లేదు కానీ అన్న, పెరిగితే పెరగచ్చు, తగ్గితే తగ్గచ్చు. కొన్ని అమ్ముకునే వాళ్ళకైతే కొంచెం కష్టం. ఎప్పుడు నిల్వ పెట్టుకున్న వాళ్ళకుంటే అవి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనుకుంటా. మీరు ఎట్లా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు లేదు, మా మనమరాలకి కొంచెం కొందామని వచ్చింది. మనవరాలికి కొందామని చెప్పేసి వచ్చారు. పర్లేదు అనిపిస్తుందా ఈ రేట్లు? ఇక ఎంత ఉంటే అంతేనైనా, ఎప్పటి రేటు అప్పుడే. ఒకప్పుడు తక్కువ ఉన్నప్పుడు అప్పుడే ఎక్కువనే అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువనే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఎక్కువనే అనిపిస్తుంది. కొనడం అయితే ఆగలేము కదా, ఇంతో అంతో కొంటాం. మీరమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహందీపట్నం. ఏంటి ఇప్పుడు పెళ్ళి ఏమైనా ఉన్నాయా, కాదు, డిపాజిట్ కోసం పెట్టాం. కోసం కొంటున్నారు. ఏమనిపిస్తుంది ఇంత రేట్లు చూస్తుంటే? రేట్ ఉంది కానీ మనం మళ్ళా కూడా వాల్యూ ఎక్కువ అయ్యొచ్చు కదా కొన్ని దినాల తర్వాత, అది హోప్స్ ఉంది. ఎందుకంటే దీని ముందు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు 3 lakhs అయిపోయింది సిల్వర్. 3 lakhs అయ్యిందా? దానికోసం ఇప్పుడు సిల్వరా గోల్డ్ కొందామా? సిల్వర్ అంటున్నా. సిల్వర్ కొందామని చెప్పేసి. సిల్వర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది గోల్డ్ తోని కంపేర్ చేస్తే. సిల్వర్ ఎక్కువ అవుతుంది కదా, దానికోసం చూద్దాం ఏమంటారు. ఇక్కడ నమ్మకంగా ఉండడానికి ఏంటి రీజన్? అంత ప్యూర్ నమ్మకం ఉంది, ప్యూర్ ఉంది అని. చూడండి మీరు, ఎంత షాప్స్ ఉంది ఇక్కడ, 10-20 షాప్స్ ఉంది లైన్ తోని, కానీ ఇక్కడనే క్రౌడర్. నమ్మకం ఉంది, మేము ఎప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటాం. దానికోసం దివాళీలో కంపల్సరీ, ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే, ఎప్పుడైనా అప్పుడు తక్కువ ఉంటాయి. ఇప్పుడు చాలా అయిపోయింది కదా, డే బై డే ఇంక్రీజింగ్. ఎలా ఉంది బంగారం ధరలు ఈ రోజు? కాస్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇంత పెరిగింది కదా. నేనే కాదు, ఎవరైనా బ్యాంకులో డబ్బులు చూపండి, సిల్వర్ గోల్డ్ కొంచెమైనా కొనండి. ఇట్లా మీరు చూపించడం వల్లనే నేను ఈసారి వచ్చిన. పోయినసారి కూడా ఇంతే లైన్ ఉంది, కొన్నందుకు ప్రాఫిట్ ఉంది డబుల్. లాస్ట్ టైం ½ kg కొనేవాడిని, ఇప్పుడు ½ కిలోకి వచ్చిన. అంటే నా ఇన్కమ్ సోర్స్ అట్లనే ఉంది, అది మాత్రం అట్లా పెరిగింది. లాస్ట్ టైం 77,000కి ½ కిలో కొన్నామని, ఇప్పుడు ½ కిలో మాత్రం కొనలేస్తున్నా. అయినా కొంట 100 grams అయినా కొంట. క్వాంటిటీ తగ్గుతుంది. ఇన్కమ్ సోర్స్ మనకి ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. సేవింగ్ అకౌంట్ లో ఉంటే దండగా పైసలు. డబ్బులు అన్ని సేవింగ్ అకౌంట్స్ ఉంచుకోకండి. 10 grams సిల్వర్, అట్లీస్ట్ ప్లాటినం కాదు కూడదంటే కాపర్ కొనండి. చాలా చాలా బెటర్. బంగారం మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం సూపర్. అట్లీస్ట్ ఈ ఇయర్ అయితే 5 lakhs 1 kg సిల్వర్ అవుతుంది. గోల్డ్ అయితే 2.5 పక్కా. అస్సలు లేదు, తగ్గిన ఒక 200 రూపీస్ తగ్గి 2000 పెరుగుతుంది. పెరగదు, ఖచ్చితంగా పెరుగుతుంది. మార్నింగ్ కి ఇప్పటికే 7,000 అట్లా పెరిగిపోయింది. యా, లాస్ట్ 2 days నుంచి 5,000, 12,000, 10,000, రేపు ఇంకో 20,000. మనం సేవింగ్ అకౌంట్స్లో ఉంచుకోవద్దు. అది 1 lakh అయినా 50,000 అయినా ఇన్వెస్ట్ చేయండి. మనమేమి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అదే డబ్బులే పుట్టిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? సికింద్రాబాద్ ఆర్కేపురం. అవును. గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఎంత పెరిగింది? ఎట్లా కొనుగోలు చేయగలుగుతున్నారు? ప్రస్తుతం 1,51,000 చెప్తుంది. రేట్ కొందామని వచ్చాం. ఎంత రేట్ అయినా కొందామని వచ్చారా? ఫ్యూచర్లో పెరుగుతుందని ఆశ కదా. అవును. సో మీరు అంటే కొందామని అనుకున్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగిపోయింది? మేము కొందాం అన్నప్పుడు 1,12,000 ఉంది. 12,000 ఉన్నప్పుడు కొందాం అనుకున్నారు. కొన్నాం అప్పుడు. కొన్నారా అప్పుడు? yes. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాం. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారా? అవును. అది తీసుకొచ్చారా? తీసుకొచ్చాం. ఓకే, అంటే రేట్ పెరిగిందనా లేకపోతే రేట్ పెరిగిందని? రేట్ పెరిగిందని చెప్పేసి. అవును. బాగుంది కదా, ఇదేదో తక్కువ రేట్ ఉన్నప్పుడు కొని తర్వాత పెరిగిన తర్వాత అమ్మడం. అవును, చాలా బాగుంటది. చాలా బాగుంది. ఎవరికైనా సజెస్ట్ చేస్తారా ఇలా ఈ విధంగా కూడా వ్యాపారం చేయొచ్చు అని? ఒక్కొక్కరు ఒపీనియన్ వేరుగా ఉంటుంది అమ్మా. మన ఒపీనియన్, మనమేమో కొంత లాభంగా అమ్మేస్తాం. కొంతమంది వాళ్ళ హౌస్ ఇంటి నగలు చేసుకుంటానికి దాచిపెట్టుకుంటారు. మీరు అప్పుడు
అప్పుడు కొన్నప్పుడు అసలు ఏ ఉద్దేశంతో కొన్నారు? పెళ్లిళ్ళ కోసం కొన్నారు లేకపోతే రేట్లు పెరుగుతున్నాయి రేటు పెరుగుతూనే కొన్నాం. రేట్లు పెరుగుతాయని చెప్పేసి కొన్నారు. అవును, ఎంత కొన్నారు అప్పుడు? అదే 1,12,000. 12,000 1 కి lakh కొన్నారు. అవును, 10 గ్రాములు కొన్నారు. 10 గ్రాములు ఇప్పుడు అదే 10 గ్రాములు 1,51,000 అయినప్పుడు అమ్మేస్తున్నారు. అమ్మేస్తాం. ఇంకా పెరుగుతుందని అనిపిస్తుందా? అంటే మాకు సాటిస్ఫైడ్ ఈ రేటు. అంతే కొని ఈ టైంలో ఎంత అమ్మడం సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. అవును, సాటిస్ఫైడ్. ఓకే, మళ్ళీ తీసుకుంటారా? మళ్ళీ బంగారం తీసుకొని పెరిగిన తర్వాత అమ్మే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడైతే లేవు. రిస్క్ ఎందుకు అనిపిస్తుందా? అంతే అంతే కదా, ఎక్కువ ఆశ కూడా పోకూడదు కదా.